టీ20 వరల్డ్ కప్ లో భారత్ పాక్ క్రికెట్ వార్ కి లైన్ క్లియర్. బాయికాట్ డ్రామా గేమ్ ఓవర్. కొలంబోలో ఇక మినీ యుద్ధమే. ఐసీసీ నిర్ణయంతో బంగ్లాదేశ్ టోర్నీ నుండే అవుట్. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్ పాక్ మధ్య బిగ్ ఫైట్. ఇంతకీ భారత్ పాక్ మ్యాచ్ జరగడానికి ఎలాంటి చర్చలు జరిపారు అండ్ బంగ్లాదేశ్ టోర్నీ నుండి వైదొలగడానికి గల కారణాలేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. అందరూ ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నటువంటి భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు చివరికి క్లియరెన్స్ లభించింది. ఫిబ్రవరి 15న శ్రీలంక రాజధాని కొలంబోలో జరగాల్సినటువంటి ఈ కీలక పోరు యథావిధిగా జరగనుందని అఫీషియల్గా తేలింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ మ్యాచ్ ఆడేందుకు అనుమతి ఇవ్వడంతో బాయ్కాట్ వివాదానికి ముగింపు పలికినట్లయింది. లేటెస్ట్గా ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీబీ మధ్య లాహోర్లో జరిగినటువంటి సమావేశం అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఈ సమావేశంలో భారత్తో మ్యాచ్పై పాకిస్తాన్ వైఖరిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సమావేశం తర్వాత పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. పరిస్థితిని వివరించినటువంటి అనంతరం మ్యాచ్ ఆడేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనిని పీసీబీ ప్రతినిధి అమీర్ మీర్ అఫీషియల్గా ప్రకటించారు. ఫిబ్రవరి 15న భారత్తో మ్యాచ్ ఆడాలని ప్రధాని ఆదేశించినట్టు తెలిపారు. ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వానికి కూడా తెలియజేసింది. షెహబాజ్ షరీఫ్ శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సానాయకేతో ఫోన్లో మాట్లాడి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ మ్యాచ్ జరగాలని శ్రీలంక క్రికెట్ బోర్డు గతంలోనే పీసీబీకి విజ్ఞప్తి చేసింది. మ్యాచ్ రద్దయితే శ్రీలంకకు భారీ ఆర్థిక నష్టం జరగనుందని చెప్పింది. శ్రీలంక క్రికెట్ బోర్డు తన లేఖలో గతంలో భద్రతా సమస్యల కారణంగా పాకిస్తాన్ ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో తాము వారికి మద్దతుగా నిలిచామని గుర్తు చేసింది. ఇప్పుడు అదేవిధంగా సహకరించాలని కోరింది. అయితే ఈ వివాదానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ వ్యవహారమే. భద్రతా కారణాలు చూపుతూ భారత్కు వెళ్లేందుకు నిరాకరించడంతో బంగ్లాదేశ్ జట్టును టోర్నీ నుంచి తొలగించారు. దీనికి నిరసనగా పాకిస్తాన్ భారత్ మ్యాచ్ను బైకాట్ చేస్తామని ప్రకటించింది. అయితే తాజాగా ఐసీసీ బంగ్లాదేశ్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఎలాంటి ఆర్థిక పరిపాలన లేదా క్రీడాపరమైన శిక్షలు విధించబోమని ప్రకటించింది. అంతేకాదు 2031 వరల్డ్ కప్కు ముందు కూడా ఒక ఐసీసీ టోర్నీని బంగ్లాదేశ్లో నిర్వహించేందుకు అంగీకరించింది. అలాగే బంగ్లాదేశ్కు వివాద పరిష్కార కమిటీ డిఆర్సీ వద్ద న్యాయం కోరే హక్కు ఉందని కూడా ఐసీసీ స్పష్టం చేసింది. తాము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని కూడా వెల్లడించింది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రపంచ క్రికెట్లో అత్యధిక ఆదాయం తెచ్చే మ్యాచ్గా గుర్తింపు పొందింది. ఈ ఒక్క మ్యాచ్ ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. టికెట్లు, టీవీ హక్కులు, ప్రకటనల ద్వారా ఐసీసీతో పాటు హోస్ట్ దేశాలకు కూడా భారీ లాభం వస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ జరగకపోతే ఐసీసీ బ్రాడ్కాస్టర్లు, శ్రీలంక క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వాటిల్లి ఉండేది. ఇక భారత జట్టు ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం కొలంబోకు వెళ్లేందుకు రెడీ అవుతుంది. ప్రాక్టీస్, మీడియా సమావేశాలు, ప్రాక్టీస్ సెషన్లు అన్నీ కూడా ప్లాన్ ప్రకారమే కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్నటువంటి ఈ మ్యాచ్ టీ20 వరల్డ్ కప్లోనే హైలైట్గా నిలవనుందని ఇప్పటికే భారీ అంచనాలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చేసినటువంటి అధికారిక అభ్యర్థనలు, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇతర సభ్య దేశాల నుండి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీసీబీ ఉర్దూ తెలిపింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం సాయంత్రం శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సానాయకేతోటి ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత ప్రతిష్టంభనను సామరస్యంగా పరిష్కరించుకోవాలని శ్రీలంక అధ్యక్షుడు పాకిస్తాన్ ప్రధానమంత్రికి అభ్యర్థించారని కూడా ప్రభుత్వ ప్రకటనను తెలియజేస్తూ బీసీబీ ఉర్దూ చెప్పుకొచ్చింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం మిత్ర దేశాల అభ్యర్థనను దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 15, 2026న ఐసీసీ టీ20 మ్యాచ్కు షెడ్యూల్ చేసినటువంటి మ్యాచ్ కోసం పాకిస్తాన్ జట్టును మైదానంలోకి దిగమని ఆదేశించింది. క్రికెట్ స్ఫూర్తిని కాపాడుకోవడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ ప్రకటనలో చెప్పుకొచ్చింది. ఫిబ్రవరి 7న ప్రారంభమైన టీ20 ప్రపంచ కప్ మార్చి 8 వరకు కూడా కొనసాగుతుంది. ఈ 30 రోజుల్లో 8 వేర్వేరు వేదికలలో మొత్తం 55 మ్యాచ్లు జరుగుతాయి. టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ ప్రభుత్వం తన అన్ని మ్యాచ్లను భారత్ వెలుపల నిర్వహించాలని కూడా ఐసీసీని కోరింది. ఐసీసీ అందుకు అంగీకరించకపోవడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచే వైదొలిగింది. సో మొత్తంగా ఎప్పటి నుంచో బంగ్లాదేశ్ ఇప్పుడు ఆడుతుందా ఆడదా అని పక్కన పెడితే మేజర్గా అటు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా జరగదా అనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అయితే ఇప్పటి వరకు కూడా గతంలో భద్రతా కారణాల దృష్ట్యా చాలా మ్యాచెస్, ఇదేమీ కొత్త కాదు, ఆడనని బైకాట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి. కాకపోతే ఒకవేళ ఆడకపోతే ఎవరికి నష్టం అనేది కూడా చాలామందికి డౌట్ వచ్చింది. బట్ ఆడకపోతే డెఫినెట్గా పాకిస్తాన్కి మాత్రమే నష్టం, కానీ ఇండియాకు ఎలాంటి నష్టం అయితే జరగదు. మహా అయితే ఆ యాడ్స్ ఇచ్చినటువంటి ప్రకటన ద్వారా లేకపోతే వచ్చేటువంటి యాడ్స్ ఏదైతే
ఆ రైట్స్ టైంలో ఉన్నటువంటి యాడజెన్స్ ఏవైందో ఇవి తప్పితే పెద్దగా భారత్కి ఒరిగేదేం లేదు. అది కూడా ఐసీసీకి మాత్రమే నష్టం వాటిల్లుతుంది, మిగతా ఎవరికి కూడా వాటిల్లదు అని కూడా చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో కమెంట్స్ కూడా మనం చూసాం. ఒకవేళ మ్యాచ్ ఇప్పుడు చర్చలు సఫలమై ఆబ్వియస్లీ ఇప్పుడు మ్యాచ్ ఆడేందుకు రెడీగా అయింది. కానీ ఒకవేళ కనుక ఆడకపోయినా కానీ భారత్కే ప్లస్ జరిగేది. ఎలా జరిగేదంటే ఆటోమేటిక్గా భారత్ డెఫినెట్గా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటుంది, మీడియా సమావేశంలో పాల్గొంటుంది, దానికి నచ్చినట్టు అంటే ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవుతూ వెళ్తుంది. బట్ ఒకవేళ మ్యాచ్ జరిగేంత వరకు అంటే మ్యాచ్ ఏదైతే ఆ టికెట్స్ ఎవరైతే కొన్నా కానీ స్టేడియంకి వెళ్ళడం, మ్యాచ్ ప్రాక్టీస్ సెషన్స్ అన్నిటికి వెళ్ళి స్టేడియంలో దిగి రెఫరీ ప్రకటించేంత వరకు అంటే ఎంపైర్స్ మ్యాచ్ రద్దయిందని ప్రకటించేంత వరకు కూడా మ్యాచ్ ఆడడానికి సిద్ధంగానే భారత్ ఉంది. కాకపోతే బాయ్కాట్ చేస్తాం, మేము మ్యాచ్ని బాయ్కాట్ చేస్తామని పదే పదే పాక్ చెప్పుకొచ్చినా కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్దామని కూడా అన్నారు. బట్ ఒకవేళ అలా జరగకపోతే పాక్ సంబంధించిన ఏదైతే ఐసీసీ నుంచి వచ్చేటువంటి ఫండ్ కావచ్చు, తర్వాత మిగతా అంటే క్రికెట్ ఫండ్స్ ఎక్కువగా అంటే వచ్చేటువంటి ఐసీసీ నుంచి వచ్చేటువంటి ఫండ్లలో టాప్ 3లో పాకిస్తాన్కి ఎక్కువగా ఫండ్ వెళ్ళిపోతుంది. సో అందుకోసమనే ఒకవేళ ఆడకపోతే అంటే ఇలాంటి ఐసీసీ కండక్ట్ చేసేటువంటి టోర్నమెంట్లు ఆడకపోతే దాని నుంచి వచ్చేటువంటి వార్షిక ఆదాయం కావచ్చు అండ్ దానికి వచ్చేటువంటి ఫండ్స్ కానీ ఇవ్వము అని కూడా ఐసీసీ చెప్పుకొచ్చింది. అయితే దీని కారణంగా వాళ్ళకి వెళ్ళేటువంటి పాకిస్తాన్కి వెళ్ళేటువంటి ఫండ్ ఏదైతే ఉందో దానికంటే ఐసీసీ నష్టపోయేది పెద్ద మ్యాటరే కాదు. సో అందుకోసమనే ఇవన్నీ కూడా ఆలోచించుకొని పైకి మాత్రం ఏదో మేము క్రికెట్కి అంటే స్పోర్ట్స్ స్పిరిట్ ఉండాలి అన్నది ఉద్దేశంతో మేము ఇది మాట్లాడుకున్నాం చేసామని చెప్తున్నారు. కానీ ఒకవేళ భారత్ తోటి మ్యాచ్ ఆడకపోతే పాక్కి చిప్పకూడే. సో అందుకోసమనే ఈ మ్యాచ్ ఆడడానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వాళ్ళకి అది అవసరం. సో మేజర్గా అయితే చాలామందికి అయితే అనుకుంటూ ఉంటారు అంటే ఆడకపోతే ఎలా అంటే మహా అయితే పెద్దగా ఒరిగేదేం లేదు, భారత్కి ఆబ్వియస్లీ గెలిచినటువంటి పాయింట్స్ వచ్చేస్తుంటాయి, మ్యాచ్ గెలిచింది కాబట్టి రన్ రేట్ పెరుగుతుంటుంది, పాయింట్స్ వస్తుంటాయి, ఆడకుండా గెలిచిన ఒకటి ఉంటుంది. బట్ లాస్ అంతా ఐసీసీకే. ఆ ఐసీసీకి మళ్ళీ నెక్స్ట్ ఐసీసీ ఇచ్చేటువంటి ఫండ్ పాక్ ఇచ్చేటువంటి ఫండ్తో పోలిస్తే ఐసీసీ నష్టపోయేది కూడా ఏమీ లేదు. బట్ ఏ రాయితో కొట్టుకున్నా తలబలకు కొట్టుకునే వ్యవహారమే ఇక్కడ పాకిస్తాన్ ఆల్రెడీ అక్కడ ఇంప్లిమెంట్ చేసింది. అది కూడా స్పష్టంగా వాళ్ళకు కూడా అర్థమైనటువంటి సిచ్యువేషన్స్లోనే ఇక మ్యాచ్ ఆడాలి అన్నారు. ఇక బంగ్లాదేశ్ విషయానికి వచ్చినట్లయితే భద్రతా కారణాల దృష్ట్యా వాళ్ళు భారత్ వెలుపల నిర్వహించమని కోరారు ఐసీసీని. అయితే అందరికీ ఒకేలా నిర్వహించి మీకు అలా సపరేట్గా నిర్వహించాలంటే మా వల్ల కాదు, సో మేము చేయలేమని చెప్పడంతో దాన్ని కొంచెం తిరస్కరించేసరికి బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వెళ్ళే కంప్లీట్గా అంటే 2026 T20 వరల్డ్ కప్ నుంచి వెళ్ళి బంగ్లాదేశ్ వైదొలిగింది. సో ఈ కారణాల వల్లనే బంగ్లాదేశ్ పూర్తిగా టోర్నీ నుంచి అవుట్ అయిపోయింది. ఇక పాక్ సంబంధించినటువంటి విషయం అయితే భారత్ పాక్ మ్యాచ్ డెఫినెట్గా 15వ తారీఖు సో రణరంగంగా జరగబోతుంది. ఇది ఒక మినీ యుద్ధమే అని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే భారత్ పాక్ మ్యాచ్ అంటేనే అగైన్ చాలామంది అంటే క్రికెట్ చూడనటువంటి అభిమానులు అందరూ కూడా ఆ మ్యాచ్ని చూస్తారు. అది కూడా ఎస్పెషల్లీ T20 వరల్డ్ కప్ అంటే ఇక అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సెకండ్ మ్యాచ్ కాబట్టి భారత్కి ఆబ్వియస్లీ డెఫినెట్గా దాని మీద అంటే గెలిచి ఒక మంచి కసి తీసుకోవాలనుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణాలు మనం అందరం చూసాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా టైట్ అండ్ క్రూషియల్ మ్యాచ్ ఇది. అంటే ఎవరికి కూడా అంటే ఎవ్వరు ఓడినా కానీ తట్టుకోలేనటువంటి నైజం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అటు ప్రభుత్వాలలో అండ్ ఇప్పుడు ఫ్యాన్స్లలో కూడా చాలామంది క్రికెట్ ఫ్యాన్స్లలో ఉంటుంది. సో చూడాలి, ఇది ఇద్దరు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి గేమ్ కాదు, రెండు టీంలకు సంబంధించింది కాదు, రెండు దేశాలకు సంబంధించినటువంటి విధంగా సో ఈ ఒక యుద్ధం మినీ యుద్ధం లాగానే ఈ మ్యాచ్ని అయితే చూస్తున్నారు. సో మరి ఫిబ్రవరి 15న ఆబ్వియస్లీ భారత్ పాక్ మ్యాచ్ వెళ్ళడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి చూడాలి ఇన్ కేస్ భారత్ ఎలా ప్రాక్టీస్ సెషన్లో బాగా ప్రాక్టీస్ చేసింది అండ్ మంచి ఫామ్లోనే ఉన్నారు. బట్ పాక్ని ఎలా చిత్తు ఓడిస్తే చూడాలని కూడా ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మరి ఫిబ్రవరి 15న జరగబోయేటువంటి మ్యాచ్ ఏ రేంజ్లో ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.